హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మనకి ఆస్తికి ఐశ్వర్యానికి మధ్య గల తేడాను వివరించాలనుకుంటున్నాను. ఆస్తి అంటే మనకి పొలాలు, బంగారము, ఇల్లు, కార్లు ఇవన్నీ ఆస్తి కిందకి వస్తాయన్నమాట. వీటి వల్ల వచ్చే సంపాదన మనకి ఐశ్వర్యం కిందకి వస్తుంది అనమాట. మనకి ఎప్పుడూ కూడా ఆస్తి సంపద అనేది మనకు ఆస్తి అనేది ఎక్కువగా ఉండాలి. అంటే సంపదలో మనకి అప్పు చేసుకున్న అసెట్స్ ఉంటాయి. ప్రతి ఒక్క ఆస్తి సంపద అవుతుంది, కానీ సంపద అంతా ఆస్తి అవ్వదు. మన సంపాదనలో అప్పు చేసుకున్న ఆస్తులు కూడా ఉంటాయన్నమాట. ఎప్పుడన్నా మనం టాలీ చేసుకున్నప్పుడు మన ఆస్తులు అప్పులు అవి బేరీజ్ వేసుకుంటే మన అప్పులు తక్కువగా ఉండాలా, ఆస్తి ఎక్కువగా ఉండాలా. ఏదైనా బ్యాడ్ సిచ్యువేషన్లో అయినా మనం సస్టైన్ అవ్వగలిగేట్లు ఉండాలన్నమాట. సపోజ్ మనం పొలం కొంటాము, అది ఒక ఆస్తిలాగా ఉండిపోతుంది. అదే దాన్ని ఏదైనా డెవలప్ చేసి ఏదైనా అగ్రికల్చర్ ప్లాంటేషన్ చేసి వాటి వల్ల ఇన్కమ్ వచ్చేట్లు చేసుకుంటే అది మనకు ఐశ్వర్యాన్ని క్రియేట్ చేస్తుంది. అలాగే బిల్డింగ్ ఒక సైట్ తీసుకుంటాము, అందులో బిల్డింగ్ కట్టించి రెంట్లకి ఇవ్వడం వల్ల మంత్లీ ఇన్కమ్ వస్తుంది. అది మనకి ఐశ్వర్యం లాగా క్రియేట్ అవుతుంది. అలాగే మనకి కార్లు ఇవి ఉంటాయన్నమాట. కొంతమంది ఫ్యాక్టరీస్ పెడతారు, ఆ ఫ్యాక్టరీస్ నుంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇది ఆస్తికి ఐశ్వర్యానికి తేడా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.